నమస్కారం మిత్రులారా, ఈరోజు స్టోరీకి స్వాగతం. ఈరోజు స్టోరీ చాలా థ్రిల్లింగ్గా ఉండబోతోంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియోని చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇప్పుడే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి. ఇంకా ఎటువంటి ఆలస్యం చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. 1990 ప్రాంతం. అప్పట్లో రాత్రి 11 దాటిందంటే చాలా వరకు ఊళ్ళల్లో రోడ్లు ఖాళీ అయిపోయేవి. ప్రతి మూలలో వీధి దీపాలు ఉండేవి కావు. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే ఫోన్ చేసే సహాయం అడిగే పరిస్థితి అస్సలు ఉండేది కాదు. అలాంటి రోజుల్లో కొత్తగా పెళ్ళైన మురళి, సుజాత ఒకరోజు రాత్రి పక్క ఊళ్ళోని థియేటర్కి రెండో షో సినిమా చూడడానికి వెళ్ళారు. వాళ్ళకి పెళ్ళై 4 నెలలు మాత్రమే అవుతోంది. సినిమా అయిపోయేసరికి దాదాపు 11:30 దాటింది. థియేటర్ బయట జనాలు ఒక్కొక్కరుగా తమ వాహనాల మీద వెళ్ళిపోతూ ఉన్నారు. మురళి తన మోటార్ బైక్ని మెల్లగా స్టార్ట్ చేసి సుజాత వెనకాల కూర్చోగానే ఇద్దరూ ఇంటివైపు బయలుదేరారు. చాలా లేట్ అయిపోయింది, త్వరగా పో అని సుజాత మురళితో అంది. భయపడుకో, ఇంకో అరగంటలో ఇంట్లో ఉంటాం అని మురళి ఆమెకు ధైర్యం చెప్పాడు. మొదట్లో వాళ్ళు సినిమా గురించి మాట్లాడుకుంటూ సరదాగా వెళ్తున్నారు. సినిమాలో హీరో చేసిన ఒక సీన్ గురించి సుజాత నవ్వుతూ చెప్తుంటే మురళి కూడా మధ్య మధ్యలో ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ థియేటర్ దాటి కొంత దూరం వెళ్ళగానే రోడ్డు రూపమే మారిపోయింది. ఇళ్ళన్నీ తగ్గిపోయాయి. చిన్న చిన్న దుకాణాలు మూసేసి ఉన్నాయి. ముందంతా కటిక చీకటి కనిపిస్తోంది. బైక్ హెడ్లైట్ వెలుగు పడినంత వరకే రోడ్డు స్పష్టంగా కనిపిస్తోంది. రోడ్డు ఒకవైపు పొలాలు, మరొక వైపు దట్టంగా పెరిగిన చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల మధ్య నుంచి వచ్చే గాలి శబ్దం, ఆకులు ఒకదానికొకటి తగులుకుంటూ ఉన్న ఆ శబ్దం స్పష్టంగా వినిపిస్తూ ఉంది. చాలా ప్రశాంతంగానే ఉంది. సుజాతకి మొదట్లో పెద్దగా భయమేమనిపించలేదు. కానీ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆమె మురళిని గట్టిగా పట్టుకుంది. ఏమైంది అని మురళి ఆమెను అడిగాడు. ఏం లేదు, ఈ రోడ్డు చాలా భయంకరంగా ఉంది అని సుజాత తనకు కలుగుతున్న భయాన్ని చెప్పింది. ఇప్పుడే సినిమా చూసి వచ్చి దెయ్యాలను ఊహించుకుంటున్నావా అని మురళి సరదాగా అడిగాడు. నువ్వు ఆపుతావా అని సుజాత నవ్వుతూ అతని భుజం మీద తేలికగా కొట్టింది. ఇద్దరూ మళ్ళీ నవ్వుకున్నారు. కానీ ఆ నవ్వు ఎక్కువసేపు నిలబడలేదు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా బైక్ వేగం తగ్గింది. మురళి యాక్సిలరేటర్ పెంచాడు. బైక్ ఒకసారి ముందుకు వెళ్ళి మళ్ళీ ఆగిపోయింది. ఏంటిది అని మురళి అనుకొని బైక్ని రోడ్డు పక్కకు తీసుకుని వెళ్ళి మెల్లగా ఆపాడు. సుజాత వెంటనే బైక్ మీద నుంచి దిగింది. ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అని సుజాత మురళిని అడిగింది. తెలీదు, ఒకసారి చెక్ చేస్తానుండు అని మురళి బైక్ని పరిశీలించడం మొదలుపెట్టాడు. అప్పట్లో బైక్లలో ఇప్పటిలాగా ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ఏవి ఉండేవి కాదు. కాబట్టి చిన్న చిన్న సమస్యలు వస్తే మురళి తానే చూసుకునేవాడు. అతను బైక్ కిందకు వంగి చెక్ చేస్తూ ఉండగా సుజాత అతని పక్కనే నిలబడింది. చుట్టూ అంతా నిశ్శబ్దంగా ఉంది. కాబట్టి మురళి బైక్ని చెక్ చేస్తున్న చిన్న చిన్న శబ్దాలు కూడా ఆమెకు స్పష్టంగా వినిపిస్తున్నాయి. అప్పుడే చెట్ల పొదల్లో నుంచి ఏదో కదిలినట్టు చిన్న శబ్దం వచ్చింది. సుజాత ఒక్కసారిగా ఆ వైపు చూసింది. ఆకులు కదిలినట్టు ఆమెకు కనిపించింది. మురళి అని సుజాత భయంతో అతన్ని పిలిచింది. ఏంటి అని మురళి బైక్ కింద నుంచే ఆమెను అడిగాడు. అక్కడ ఏదో శబ్దం వస్తోంది అని సుజాత చెట్ల వైపు చూపిస్తూ చెప్పింది. మురళి వెంటనే లేచి టార్చ్ తీసుకొని చెట్ల వైపు వెలుగు తిప్పాడు. అక్కడ ఏం కనిపించలేదు. ఏదో జంతువై ఉంటుందిలే, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని మురళి ఆమెకు చెప్పాడు. కానీ సుజాతకి మాత్రం ఆ మాటతో భయమేం తగ్గలేదు. ఆమె ఇంకా ఆ చెట్లనే చూస్తూ నిలబడింది. మురళి మళ్ళీ బైక్ దగ్గరికి వెళ్ళి పని చేసుకుంటూ ఉండగా అదే శబ్దం మరోసారి వినిపించింది. ఈసారి ఆ శబ్దం కొంచెం దగ్గరగా వినిపించింది. సుజాత గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఆమె మురళి దగ్గరికి వెళ్ళి అలాగే నిలబడింది. త్వరగా చూడు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని సుజాత
భయంగా చెప్తూ ఉంది. అయిపోయింది, ఇంకోసారి స్టార్ట్ చేసి చూస్తాను. బైక్ స్టార్ట్ అయితే వెంటనే వెళ్ళిపోదాం అని మురళి ఆమెకు చెప్పాడు. అతను బైక్కి కిక్ కొట్టుకుపోతుండగా చెట్ల వైపు నుంచి ఒక స్వరం వినిపించింది. ఓయ్, ఇక్కడికి రా అని వినిపించింది. ఎవరో చీకట్లో నుంచి పిలిచారు. ఆ మాట అంత స్పష్టంగా వినిపించడంతో సుజాత శరీరం మొత్తం కూడా ఒక్కసారిగా గడ్డకట్టినట్టయింది. ఆమె నెమ్మదిగా ఆ వైపు చూసింది. రోడ్డు నుంచి కొంచెం దూరంలో 2 చెట్ల మధ్య ఒక మనిషి నిలబడి ఉన్నాడు. మొదట అతను ఎవరో సరిగ్గా కనిపించలేదు. చీకటి ఎక్కువగా ఉండడంతో అతని ముఖం స్పష్టంగా కనిపించడం లేదు. కానీ ఆ మనిషి నెమ్మదిగా ఒక అడుగు ముందుకు వేశాడు. అప్పుడే చిన్న వెలుగు అతని మీద కొంచెం పడింది. అంతే, సుజాత కళ్ళను పెద్దవి చేసి అతని వైపు చూసింది. ఆమె తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. ఆ మనిషి అచ్చం మురళిలాగానే కనిపిస్తున్నాడు. అదే జుట్టు, అదే శరీరాకారం, అదే షర్ట్ కూడా వేసుకున్నట్టుగా కనిపించింది. దూరం నుంచి చూస్తే అతను మురళి తప్ప ఇంకెవరూ కాదని అనిపించడం లేదు. సుజాత వెంటనే తన పక్కన ఉన్న మురళి వైపు చూసింది. అతను ఇంకా బైక్ దగ్గరే ఉన్నాడు. మళ్ళీ చెట్ల మధ్య ఉన్న వ్యక్తి వైపు చూసింది. ఆ వ్యక్తి కూడా తననే చూస్తూ ఉన్నాడు. మురళి అని సుజాత వణుకుతూ పిలిచింది. ఏమైంది అని మురళి ఆమె వైపు తిరిగి అడిగాడు. అదే సమయంలో చెట్ల మధ్య ఉన్న వ్యక్తి కూడా నెమ్మదిగా నవ్వాడు. ఇక్కడికి రా, నేను నీతో మాట్లాడాలి అని ఆ వ్యక్తి మురళి గొంతుతోనే సుజాత అని పిలిచాడు. సుజాత వెనక్కి ఒక అడుగు వేసింది. ఆమెకు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. తన భర్త తన పక్కనే ఉన్నాడు. మరి అక్కడ తన భర్తలాగే కనిపిస్తున్న ఆ వ్యక్తి ఎవరో ఆమెకు అర్థం కాలేదు. చెట్ల మధ్య ఉన్న వ్యక్తి మళ్ళీ ఆమె వైపు చూస్తూ, భయపడకు, నేనే మురళిని అని చెప్పాడు. ఆ మాట విన్న వెంటనే ఒక్కసారిగా సుజాతకి కాళ్ళల్లో బలం లేకుండా పోయింది. ఆమె వేగంగా బైక్ దగ్గరున్న మురళి దగ్గరికి వేగంగా వచ్చేసి అతని చేతిని గట్టిగా పట్టుకుంది. అక్కడ ఎవరో ఉన్నారు అని సుజాత వణుకుతూ చెప్పింది. ఎవరున్నారు అని మురళి వెంటనే ఆమెను అడిగాడు. నీలాగే, అచ్చం నీలాగే ఉన్నాడు, నీ గొంతుతోనే నన్ను పిలిచాడు అని సుజాత భయంతో సమాధానమిచ్చింది. మురళి వెంటనే టార్చ్ తీసుకొని చెట్ల వైపు తిప్పాడు. కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. కేవలం చెట్లు, పొదలు, చీకటి మాత్రమే కనిపించాయి. ఎక్కడ, ఎవరున్నారు అక్కడ అని మురళి ఆమెను అడిగాడు. ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడే నాతో మాట్లాడాడు అని సుజాత చెట్ల మధ్య ఉన్న ప్రదేశాన్ని చూపిస్తూ చెప్పింది. మురళి మళ్ళీ ఆ వైపు టార్చ్ తిప్పాడు. అయినా అక్కడ ఎలాంటి మనిషి జాడ కనిపించలేదు. సుజాత, నువ్వు భయపడిపోయావు, బహుశా నీకు భ్రమై ఉంటుంది అని మురళి ఆమెను శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. లేదు, నేను నా కళ్ళతో చూశాను, అది నువ్వే, ఆ షర్ట్ కూడా నీలాగే ఉంది, గొంతు కూడా నీదే అని సుజాత గట్టిగా చెప్పింది. మురళి కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేదు. అతనికి కూడా ఆ రోడ్డు గురించి, ఊళ్ళో వినిపించిన కొన్ని మాటలు మెల్లగా గుర్తొచ్చాయి. కానీ వాటినిప్పుడు సుజాతకు చెప్తే ఆమె ఇంకా భయపడుతుందని అనుకొని ఆ విషయాన్ని బయటికి చెప్పలేదు. సరే, ఇక్కడ ఇంకో నిమిషం కూడా ఉండం, బైక్ స్టార్ట్ చేస్తాను, నువ్వు వెంటనే ఎక్కు అని మురళి ఆమెకు చెప్పాడు. సుజాత వెంటనే బైక్ మీద కూర్చుంది. మురళి కిక్ కొట్టాడు. మొదట బైక్ స్టార్ట్ కాలేదు. మరోసారి కిక్ కొట్టినా అది ఇంజిన్ స్పందించలేదు. సుజాత గుండె మళ్ళీ వేగంగా కొట్టుకుంది. త్వరగా స్టార్ట్ చేయి, నాకిక్కడ అస్సలు ఉండాలని లేదు అని సుజాత ఆందోళనగా చెప్పింది. ఒక్క నిమిషం, స్టార్ట్ అవుతుంది అని మురళి ఆమెకు ధైర్యం చెప్పాడు. మూడోసారి కిక్ కొట్టగానే ఒక్కసారిగా బైక్ స్టార్ట్ అయింది. ఇంజిన్ శబ్దం వినగానే సుజాత ఊపిరి పీల్చుకుంది. అమ్మయ్య, తొందరగా పద అని మురళి బైక్ను ముందుకు తీసుకొని వెళ్ళాడు. ఈసారి సుజాత అతన్ని మరింత గట్టిగా పట్టుకుంది. రోడ్ మీద బైక్ వేగంగా వెళ్తున్నా ఆమె మాత్రం వెనక్కి తిరిగి చూడలేదు. తన వెనుక ఎవరైనా నిలబడి చూస్తున్నారేమో అన్న భావన మాత్రం ఆమెను వదలలేదు. కొద్ది దూరం వెళ్ళాక ఆమెకు తన చెవికి చాలా దగ్గరగా ఎవరో మెల్లగా ఊపిరి తీసుకున్నట్టు ఒక శబ్దం వినిపించింది. ఆమె ఒక్కసారిగా కళ్ళను మూసుకుంది. మురళి,
అని సుజాత భయంతో పిలిచింది. ఏంటి అని మురళి వెంటనే స్పందించాడు. అతని గొంతు వినగానే ఆమెకు కాస్త ధైర్యం వచ్చింది. కానీ అదే సమయంలో చెట్ల మధ్య నుంచి తనను పిలిచిన ఆ స్వరం మళ్ళీ ఆమెకు గుర్తొచ్చింది. అదే గొంతు, అదే స్వరం, అదే వ్యక్తి. వాళ్ళు ఆ చీకటి రోడ్డులో ముందుకు వెళ్తూనే ఉన్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత రోడ్డు చివర కొన్ని వెలుగులు కనిపించాయి. ఆ వెలుగులు కనిపించగానే సుజాతకి కొంచెం ఊరట వచ్చింది. కానీ ఆమె మనసులో మాత్రం ఒక ప్రశ్న అలాగే ఉంది. తాను చూసింది నిజమే అయితే తన భర్తలా కనిపించిన ఆ వ్యక్తి ఎవరు? మరి చెట్ల మధ్య ఎందుకు నిలబడి తనని చూసి నేనే మురళిని అని చెప్పడానికి కారణమేంటి? ఆ రాత్రి వాళ్ళిద్దరికీ ఆ ప్రశ్న అలాగే ఉన్నట్టయిపోయింది. మురళి బైక్ను వేగంగా నడుపుతున్నాడు. సుజాత మాత్రం అతని వెనకాల అలాగే కూర్చొని ఇంకా గట్టిగా పట్టుకుని ఉంది. కొద్దిసేపటి క్రితం చెట్ల మధ్య కనిపించిన తన భర్తలాగే ఉన్న ఆ ఆకారం ఆమె కళ్ళ ముందు నుంచి పోవడం లేదు. బైక్ ముందుకు వెళ్తున్న కొద్దీ రోడ్డు కాస్త వెలుగుగా మారుతూ ఉంది. దూరంగా ఊరికి సంబంధించిన కొన్ని ఇళ్ల లైట్లు కనిపిస్తున్నాయి. ఇంకొంచెం దూరం వెళ్తే ఊరు వచ్చేస్తుందని మురళికి తెలుసు. ఇంకొంచెం దూరమే ఉంది, భయపడకో అని మురళి సుజాతకు ధైర్యం చెప్తూ ఉన్నాడు. సుజాత మాత్రం ఏం మాట్లాడట్లేదు. ఆమె తల మురళి వీపుకు ఆనించి కళ్ళను మూసుకొని కూర్చుంది. కానీ అదే సమయంలో వెనుక నుంచి ఏదో విచిత్రమైన శబ్దం వినిపించింది. మొదటది ఆకులు కదిలినట్టు అనిపించింది. మురళి దాన్ని పట్టించుకోకుండా బైక్ నడుపుతూనే ఉన్నాడు. కానీ సుజాత మాత్రం ఆ శబ్దాన్ని స్పష్టంగా వింటూ ఉంది. ఆ శబ్దం రోడ్డు వెనుక నుంచి వాళ్ళ వైపు వస్తున్నట్టుగా అనిపించింది. ఆమె మెల్లగా కళ్ళను తెరిచి వెనక్కి చూసింది. మొదటేం కనిపించలేదు. హెడ్లైట్ వెలుగు ముందు రోడ్డు మీద మాత్రమే పడుతోంది. వెనుకంతా చీకటి. ఆమె మళ్ళీ ముందుకు తిరిగింది. కొద్దిసేపటికే ఆ శబ్దం మళ్ళీ వినిపించింది. ఈసారి అది మరింత స్పష్టంగా ఉంది. చెట్ల పొదల్లో ఎవరో వేగంగా కదులుతున్నట్టుగా ఆకులు విరిగిన శబ్దం, పుల్లలు విరుగుతున్న శబ్దం వినిపిస్తూ ఉంది. సుజాత గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. మురళి అని ఆమె మెల్లగా పిలిచింది. ఏమైంది అని మురళి బైక్ నడుపుతూనే అడిగాడు. ఏదో శబ్దం వస్తోంది అని సుజాత వణుకుతూ చెప్పింది. ఏ శబ్దం అని మురళి వెనక్కి చూడకుండా అడిగాడు. మన వెనకాల నుంచి ఎవరో వస్తున్నట్టుంది అని సుజాత భయంగా సమాధానమిచ్చింది. మురళి అద్దంలో చూసేందుకు ప్రయత్నించాడు. కానీ వెనుక రోడ్డు పూర్తిగా చీకటిగా ఉండడంతో అతనికి ఏమీ కనిపించలేదు. ఏం లేదు, నువ్వు భయపడకు అని మురళి ఆమెకు చెప్పాడు. కానీ సుజాతకు మాత్రం ఆ శబ్దం ఆగలేదు. ఇప్పుడది మరింత దగ్గరగా వచ్చేస్తోంది. పొదల్లో ఏదో వేగంగా పరిగెడుతున్నట్టుగా శబ్దం వినిపిస్తోంది. ఆకులు బలంగా కదులుతున్నాయి. ఒక్కసారిగా చెట్ల పొదల్లో నుంచి ఒక ఆకారం రోడ్డుపైకి దూసుకొని వచ్చినట్టు అనిపించింది. సుజాత కళ్ళ ముందు కనిపించిన దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా అరవడం మొదలుపెట్టింది. మురళి మురళి అని ఆమె గట్టిగా కేక వేసింది. మురళి ఒక్కసారిగా ఉలిక్కిపడి బైక్ను కొద్దిగా అదుపు చేశాడు. ఏమైంది, ఎందుకలా అరుస్తున్నా అని మురళి ఆందోళనగా అడిగాడు. సుజాత వెనక్కి చూస్తూనే ఉంది. ఆమె నోటి నుంచి మాటలు సరిగ్గా రావడం లేదు. అది అది అని మాత్రమే అనగలిగింది. మురళి బైక్ వేగాన్ని తగ్గించబోతూ ఉండగా సుజాత అతన్ని మరింత గట్టిగా పట్టుకుంది. ఆపుకు, దయచేసి బైక్ను అస్సలు ఆపొద్దు, ముందుకే వెళ్ళాలి అని ఆమె గట్టిగా చెప్పింది. ఏం జరిగింది, ఎవరున్నారు అక్కడ అని మురళి ఆమెను అడుగుతూ ఉన్నాడు. నాకేం చెప్పకు, బైక్ మాత్రం ఎక్కడా ఆపకుండా నేరుగా ఇంటికి తీసుకుని పో అని సుజాత ఏడుపు కలిపిన స్వరంతో చెప్పింది. మురళి ఆమె మాట విని బైక్ వేగం పెంచాడు. సరే, ఇంటికి వెళ్తున్నా, నువ్వు భయపడుకో అని మురళి ఆమెకు ధైర్యం చెప్తూనే ఉన్నాడు. కానీ సుజాత మాత్రం వెనక్కి చూస్తూనే ఉంది. చెట్ల పొదల్లో నుంచి ఒక భయంకరమైనదేదో వాళ్ళ వెనకాలే పరిగెడుతూ ఉంది. మొదట అది స్పష్టంగా కనిపించలేదు. కానీ బైక్ కొంచెం ముందుకు వెళ్ళగానే చంద్రుడే
మసక వెలుగు ఆ ఆకారం మీద పడింది. సుజాత గుండెల్లో గుబులు పుట్టింది. అది మనిషి ఆకారంలో ఉంది. కానీ ఆ ఆకారం అచ్చం మురళిలాగానే కనిపిస్తోంది. అదే శరీరాకారం, అదే జుట్టు, అదే షర్ట్. చీకట్లో కూడా సుజాతకి అది ఎవరో కాదు, కొద్దిసేపటి క్రితం చెట్ల మధ్య చూసిన అదే వ్యక్తి అని అర్థమైంది. అది రోడ్డుపై వాళ్ళ వెనకాల పరిగెడుతోంది. సుజాత భయంతో కళ్ళను మూసుకొని మురళిని గట్టిగా పట్టుకుంది. మురళి, త్వరగా పో, దయచేసి త్వరగా అని ఆమె ఏడుస్తూ చెప్పింది. నేను వేగంగా తీసుకొని వెళ్తున్నాను, నువ్వు కంగారు పడకు అని మురళి ఆమెకు చెప్తూ ఉన్నాడు. బైక్ వేగం ఇంకా పెరిగింది. కానీ వెనుక నుంచి వస్తున్న ఆ శబ్దం మాత్రం ఆగలేదు. ఆకులు కదులుతున్నాయి, పొదలు విరుగుతున్నాయి. ఆ శబ్దం గట్టిగా వస్తూ ఉంది. ఎప్పుడో అది దూరంగా వినిపిస్తోంది. మరికొన్ని క్షణాల్లో మళ్ళీ దగ్గరగా వచ్చేస్తోంది. అది బైక్ వెనకే పరిగెడుతున్నట్టుగా సుజాత కనిపించింది. ఆమె ఒక్కసారిగా ధైర్యం చేసి మళ్ళీ వెనక్కి తిరిగి చూసింది. ఆ ఆకారం ఇప్పుడు రోడ్డు మీద స్పష్టంగా కనిపిస్తోంది. అది పరిగెడుతున్న తీరు సాధారణంగా లేదు. భయంకరంగా చేతులను ఊపుతూ తల కొంచెం ముందుకు వంచి వాళ్ళ బైక్ని ప్రయత్నిస్తున్నట్టుగా పరిగెడుతోంది. సుజాత గొంతులో నుంచి మళ్ళీ అరుపు వచ్చింది. అదిగో మన వెనుకాలే వస్తోంది, తొందరగా వెళ్ళిపో అని సుజాత భయంగా అరుస్తూ ఉంది. ఎవరుస్తున్నారు అని మురళి ఆందోళనగా అడిగాడు. నీలాగే ఉన్నాడు, ఆ చెట్ల దగ్గర కనిపించిన వాడే మనల్ని వెంటాడుతున్నాడు అని సుజాత వణుకుతూ చెప్పింది. మురళి అద్దంలో మరోసారి చూడ్డానికి ప్రయత్నం చేశాడు. కానీ అతనికేం కనిపించలేదు. రోడ్డు చీకటిగా ఉండడంతో అతనికి ఆ ఆకారం కనిపించలేదు. నాకెవరూ కనిపించడం లేదు, నువ్వు ముందు కళ్ళను మూసుకో అని మురళి ఆమెను శాంతింపజేయడానికి మళ్ళీ ప్రయత్నించాడు. అసలు ఆమె మాత్రం శాంతింపబడట్లేదు. నువ్వు చూడలేకపోతున్నావు, కానీ అది మన వెనకాలే ఉంది, దయచేసి బైక్ నాపకు అని సుజాత వేడుకుంది. బైక్ ఆపను, నేరుగా ఇంటికి తీసుకొని పోతాను, సరేనా అని మురళి ఆమెకు మాటిచ్చాడు. బైక్ ఇప్పుడు చాలా వేగంగా వెళ్తోంది. ముందున్న రోడ్డు మీద ఇళ్ల వెలుగులు కాస్తగా దగ్గర పడుతున్నాయి. ఊరింకా కొంత దూరంలోనే ఉంది. సుజాత మాత్రం వెనక్కి చూడకుండా ఉండలేకపోతోంది. అప్పుడే ఆమెకు ఒక్కసారిగా ఆ ఆకారం బైక్ చాలా దగ్గరగా వచ్చేసినట్టు కనిపించింది. అది చేతిని ముందుకి చాపినట్టుగా అనిపించింది. ఆమె భయంతో మురళి వీపుకి ముఖాన్ని దాచుకుంది. అది మన దగ్గరికి వచ్చేసింది అని సుజాత వణుకుతూ చెప్పింది. ఇంకొంచెం దూరమే ఉంది, ఊళ్ళోనికి వెళ్ళగానే అంతా బాగుంటుంది అని మురళి ఆమెకు ధైర్యం చెప్పాడు. కానీ వెనుక నుంచి వస్తున్న ఆ శబ్దం, ఆ భయంకరమైన ఆకారం ఇంకా వినిపిస్తూనే ఉంది. అది వస్తూనే ఉంది. బైక్ ఇంజన్ శబ్దం మధ్యలో కూడా ఆ పరిగెత్తే అడుగుల చప్పుడు సుజాతకి స్పష్టంగా వినిపిస్తున్నాయి. కానీ తన భర్తకి వినిపించట్లేదు. కొంత దూరం వెళ్ళాక రోడ్డు పక్కన మొదటి ఇల్లు కనిపించింది. ఆ ఇంటి ముందు ఒక చిన్న దీపం వెలుగుతోంది. ఆ వెలుగు కనిపించగానే సుజాతకి కాస్త ధైర్యం వచ్చింది. ఇంకొన్ని ఇల్లు దాటగానే వాళ్ళ ఊరు మొదలైంది. రోడ్డు మీద అక్కడక్కడ మనుషులు కనిపించడం మొదలైంది. ఒక ఇంటి ముందు కుక్క కూడా మురిగింది. ఇంకొక ఇంటి దగ్గర ఎవరో తలుపులు మూసే శబ్దం వినిపించింది. ఆ క్షణంలోనే వెనుక నుంచి వస్తున్న ఆ శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది. సుజాత ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూసింది. రోడ్డు వెనుక ఎవ్వరూ లేరు. చెట్ల పొదలు కూడా కనిపించడం లేదు. కాసేపటి క్రితం వాళ్ళ వెనకాల పరిగెడుతున్న ఆకారం ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. మురళి మాత్రం ఏమీ తెలియనట్టుగా బైక్ నడుపుతూనే ఉన్నాడు. ఏమైంది, ఎందుకు మౌనంగా ఉన్నా అని మురళి ఆమెను అడిగాడు. సుజాత వెంటనే సమాధానం ఇవ్వలేదు. ఆమె వెనక్కే చూస్తూ ఉంది. ఏం లేదు, ఊళ్ళోనికి వచ్చేసాం కదా అని చివరకు సుజాత నెమ్మదిగా చెప్పింది. మురళి బైక్ను వాళ్ళ ఇంటి వైపు తీసుకొని పోయాడు. కానీ సుజాత మనసులో మాత్రం భయం ఇంకా పూర్తిగా పోలేదు. కొద్దిసేపటి క్రితం వాళ్ళ వెనకాల పరిగెత్తిన ఆ ఆకారం ఊరి మొదటి ఇల్లు కనిపించగానే ఆగిపోయింది. ఒకవేళ కనిపించకపోయి ఉంటే అనే ప్రశ్న మొదలైంది. అది నిజంగా
మనిషి అయితే వాళ్ళను ఎంత దూరం ఎందుకు వెంటాడింది? అది అసలు మనిషే కాదని కూడా తనకు స్పష్టమైంది. ఆ రాత్రి వాళ్ళు ఊళ్ళోనికి సురక్షితంగా వచ్చారు. కానీ సుజాతకి మాత్రం అసలు భయం అస్సలు ఎప్పుడూ తగ్గలేదు. ఆ రోజు కనిపించిన ఆ భయంకరమైన ఆ దెయ్యం అసలు ఎందుకని వాళ్ళను వెంటాడిందో అస్సలు తెలీదు. తర్వాత తన భర్తకు మొత్తం విషయాన్ని కూడా చెప్పడం మొదలుపెట్టింది. ఇంకా అంతే, తను కూడా చాలా భయపడ్డాడు. అప్పుడు నాకు కనిపించలేదు, కానీ నువ్వు చెప్తూ ఉంటే ఇప్పుడు నాకు భయం వేస్తుంది అని అతనైతే అన్నాడు. ఆ తర్వాత ఇంకెప్పుడు కూడా సెకండ్ షోకి వాళ్ళు అస్సలు వెళ్ళలేదు. వెళ్తే ఫస్ట్ షోకి మాత్రమే వెళ్ళేవారు. అలా ఆ రోజు నుంచి వాళ్ళైతే చాలా జాగ్రత్తగా వెళ్ళడం మొదలుపెట్టారు. చూశారు కదా, ఇది ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఇప్పుడే మన వైవి దెయ్యాలదారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఉంటాను.